తమపై హైకోర్టులో నడుస్తున్న కేసును బూచిగా చూపిస్తూ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అగ్రనేతలు ఆపుతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. జీహెచ్ఎంసీ 10 మంది ఎమ్మెల్యేలు ఐఎన్సీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాస్త ఆలస్యమైన చేరిక పక్కాగా ఉంటుందని చెప్పారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు కూడా గాడి తప్పారని, ఆయన్ను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించి చెప్పాను, గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పాను జరిగింది. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, ఇక్కడైతే 20 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఇండ్లు కట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో FTL జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది. కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తాను, పర్సనల్గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి. మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం. కేసీఆర్ గారే ఒకటి మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసీ మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బిల్డింగ్ కూడా ఉన్నాయి. అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి ఈ కర్మ వస్తుంది. మనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని చెయ్యాలంటే దీనికి కావాల్సిన వ్యయం 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక తెల్లారి వరకు మర్నాటి వరకు కాదు, అవుతుంది అన్నట్టుగా కావాలంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ మేము వచ్చి 2 years 4 months అయితే సిచ్యువేషన్ పూర్తి అసెస్ చేసి తెలుసుకొని ఈ సర్వేలన్నీ చేసేటప్పటికే ఓ ఏడాది కాలం పోతుంది. ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేంద్ర కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి. మేము వేం నరేందర్ రెడ్డి గారు, మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది. PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రజాభవన్లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళా ఇస్తామని చెప్పి ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు ఇప్పటికైనా ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే పని బంద్ చేయి. ఈటీల రాజేందర్ ఇద్దరు, జోగోడు బాగోడు, వాళ్ళు ఇద్దరు ఒకటే. వాడు నువ్వు ఇట్లా చేయరా